నటభూషణ శోభన్ బాబు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో వెల్లడిస్తాను. ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చివరికి మీ అభిప్రాయాలు మాకు తెలియచేయండి. నటభూషణ శోభన్ బాబు వీరాభిమన్యు సినిమాలో ఒక సోలో హీరోగా నటించాడు. ఆ సినిమాకి ఆయనకు అవకాశం రావడానికి ఎన్టీ రామారావే కారణం. ఈ సినిమాలో వీరాభిమన్యు క్యారెక్టర్కి అన్నది పోటీ పడ్డారు, రెబల్ స్టార్ కృష్ణరాజు పోటీ పడ్డారు, అలాగే నటభూషణ శోభన్ బాబు కూడా పోటీ పడ్డారు. ఎవరికి ఈ పాత్ర ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు ఎన్టీ రామారావు అభిప్రాయం అడిగితే శోభన్ బాబు వైపు మొగ్గు చూపించారు. ఎందుకంటే అంతకుముందు నతనశాలి సినిమాలో అభిమన్యుడి క్యారెక్టర్ని బాగా పోషించారు, ఆయనకి నచ్చింది కూడా ఎన్టీ రామారావుకి. ఇక్కడ నిర్మాత డూండికి ఏమో అన్నాథ్ చేత ఆ వేషం వేయించాలని ఉంది. మరి విక్టరీ మధుసూదన్ గారు ఎన్టీ రామారావు అభిప్రాయం ఏదైతే అదే తన అభిప్రాయం అని చెప్పి శోభన్ బాబు వైపే మొగ్గు చూపించారు. సో ఆ ఇష్టంగానే డూండి ఆ క్యారెక్టర్కు ఒప్పుకున్నారు. శోభన్ బాబు ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇందులో అనేక మంది సాంకేతిక వర్గం తర్వాత కాలంలో ఫెమిలియర్ అయ్యారు. అందులో ఎన్ గోపాలకృష్ణని ఈ సినిమాకి అసిస్టెంట్గా పనిచేశారు. ఆయన అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. శోభన్ బాబుకి డైలాగ్ డెలివరీ కానీ, ప్రాంప్టింగ్ కానీ, అలాగే ఏ విధంగా నటించాలి మెలకులు కానీ ఈ ఎన్ గోపాలకృష్ణ చెప్పేవారు. ఎందుకంటే అంతకుముందు ఎన్టీ రామారావు సినిమాల్లో కూడా ఈయన పనిచేశారు కాబట్టి ఈ పౌరాణికాల మీద మంచి గ్రిప్ ఎక్కువ. ఈ సినిమా కూడా అద్భుతంగా వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే వీరాభిమన్యు సినిమానే శోభన్ బాబుకి ఒక మంచి బ్రేక్ ఇచ్చినటువంటి చిత్రం. ఇందులో కాంచన కూడా చూసుకుంటే కాంచన ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. ఆవిడకి సాంస్క్రిట్ తెలుగు మాట్లాడటం కష్టం. సో ఎన్ గోపాలకృష్ణ కాంచన కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చారు. సినిమా అంతా బాగా కంప్లీట్ అయిపోయింది. విజయవాహినిలో సెటిల్ వేశారు, బాగా తీశారు. అంతా అయిపోయిన తర్వాత శోభన్ బాబు ఆ సినిమాలో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ దగ్గర కూడా సన్మానం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా పూడదండలేసి అభినందించారు. ఈ హీరోగా నేను చేసిన దానికి మీ సహకారం చాలా ఉంది, మీ వల్లే ఇంత బాగా నటించానని చెప్పి వాళ్ళకి కితాబ్ ఇచ్చారు. పైగా అందరికీ కూడా ఒక ప్రామిస్ చేశారు, ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత నేను హీరోగా ఎస్టాబ్లిష్ అయితే మీ అందరికీ కూడా నేను ఒక్కొక్క టెక్నీషియన్కి నేను ఫ్రీగా సినిమా చేస్తాను అని చెప్పేసి వాగ్దానం కూడా చేశారు. అందులో నేను చెప్పినట్టు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఎన్ గోపాలకృష్ణ కూడా ఉన్నారు. సినిమా రిలీజ్ అయింది, అద్భుత విజయం సాధించింది. తర్వాత శోభన్ బాబు ఎంత మంచి నటుడు అయ్యారో మీకు అందరికీ తెలిసిందే. ఎన్ గోపాలకృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కో డైరెక్టర్ అయ్యారు. కో డైరెక్టర్ నుంచి డైరెక్టర్గా లక్ష్మణ రేఖ అనేటువంటి సినిమాని దర్శకత్వం చేయడం వహించారు. లక్ష్మణ రేఖ అనేటప్పటికీ జయసుధకి హీరోయిన్గా మొట్టమొదటి సినిమా ఇది. ఇందులో చంద్రమోహన్ విలన్గా నటిస్తారు, మురళీమోహన్ పాజిటివ్ క్యారెక్టర్. ఈ సినిమా రిలీజ్ అయ్యి జయసుధ హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణమైంది. జయసుధ తన కెరీర్లో గుర్తుంచుకోదగినటువంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ఎన్ గోపాలకృష్ణ. ఆ రోజుల్లో అసలు ఏ అవకాశం లేనటువంటి జయసుధ హీరోయిన్గా అవకాశం ఇచ్చి, అంటే అంతకుముందు ఆవిడ ర్యాప్ క్యారెక్టర్స్ చేశారు, కానీ హీరోయిన్గా అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన వ్యక్తి ఎన్ గోపాలకృష్ణ. ఎన్ గోపాలకృష్ణ తన కెరీర్లో మొత్తం మీద అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ ఇవి మినహాయించి తన దర్శకత్వం చేసిన 10 సినిమాలు. ఈ 10 సినిమాలు కూడా సక్సెస్ఫుల్ సినిమాలే, ఏ ఫ్లాప్ సినిమాలు అంటే ఏమి లేవు. ఇదే సందర్భంలో ఆయనకి వీరాభిమన్యు సినిమాలో ఇచ్చినటువంటి మాట గుర్తుకొచ్చింది. శోభన్ బాబు ఆ రోజు చెప్పారు కదా, మీ అందరికీ కూడా ఎవరైతే బాగా పైకి వస్తారో వాళ్ళందరికీ కూడా నేను ఖచ్చితంగా ఒక సినిమా ఫ్రీగా చేసి పెడతానన్నారు. కాబట్టి ఈయన కథ గురించి వెతకటం మొదలుపెట్టారు. కె బాలచంద్ర తమిళంలో తీసినటువంటి ఒక సినిమా, అది అల్లు అరవింద్ దగ్గర ఉంది. ఆయన రైట్స్ అన్ని తీసుకున్నారు. అది సినిమా తీద్దాం తెలుగులో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. చిరంజీవితో చేద్దామని ఆయన ప్లాన్. అయితే ఈ సినిమాని ఎన్ గోపాలకృష్ణ కూడా చూశారు, కథ నచ్చింది. కథ నచ్చిన తర్వాత అరవింద్ దగ్గరికి వెళ్ళి అడిగారు, నేను ఈ సినిమా చేసుకుంటాను, నాకేమైనా ఇస్తారా అంటే అలాగే చేసుకోమని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ సినిమా తీద్దామని చెప్పేసి శోభన్ బాబు హీరోగా మొదలుగా పెట్టుకున్నారు. కాబట్టి శోభన్ బాబుకి అప్రోచ్ చేయాలి ఎన్ గోపాలకృష్ణ. ఇలా నా దగ్గర ఒక మంచి కథ ఉంది, ఈ కె బాలచంద్ర డైరెక్షన్లో తమిళంలో మంచి హిట్ అయింది, ఈ సినిమా తీద్దాం అనుకుంటున్నాను అని చెప్తే, అయితే అప్పట్లో ఏంటంటే మీకు ఈ వీడియో క్యాసెట్లో కాదండి, రీల్స్ పంపించేటప్పుడు ఆ రీల్స్ శోభన్ బాబుకి ఒక థియేటర్ ఉండేది, సుభాషిణి థియేటర్ అని. ఆ సుభాషిణి థియేటర్లో ఆయన సినిమాలు చూసేవాళ్ళు. ఏదైనా సినిమా తీద్దాం అనుకున్నప్పుడు, అందరూ హీరోగా చేద్దాం అనుకున్నప్పుడు
తన ఫ్యామిలీతో సరదాగా సినిమా చూద్దాం అనుకున్నప్పుడు ఈ సుభాషిణి థియేటర్కి ఆయన సినిమా చూసేవారు. సరే రీల్ తెప్పించమన్నారు. అల్లు అరవింద్ని అడిగి రీల్స్ అన్నీ తెప్పించారు. తెప్పించి ఒక వారం రోజులైంది. వారం రోజులైన తర్వాత ఎన్ గోపాలకృష్ణ మళ్ళీ స్వామిబాబుకి ఫోన్ చేశారు. సినిమా రీల్స్ అది పంపించాను కదా, ఎలా ఉంది అని అడిగితే, నేను బిజీ వల్ల చూడటం అవ్వలేదు, నేను చూస్తాను అని చెప్పారు. ఆ తర్వాత సుభాషిణిలో ఈ సినిమా రివ్యూ చూడటం జరిగింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. ఎన్ గోపాలకృష్ణ మళ్ళీ అప్రోచ్ అయ్యారు. ఎలా ఉంది సినిమా అంటే, సినిమా బాగానే ఉంది, కథ అయితే బాగానే ఉంది, కాకపోతే ఈ సినిమాకి ప్రొడ్యూసరు డైరెక్టర్ నువ్వే కాబట్టి, అంటే గోపాలకృష్ణే ఎక్కువగా నిర్మాణ బాధ్యతలు కూడా వహించేవారు. ఈ సినిమా చాలా క్వాలిటీతో ఉంది, ఇంత బడ్జెట్ పెట్టి తీయటం అవసరమా, ఒకవేళ సినిమా అటు ఇటు అయితే నీకు ఇబ్బంది కదా అని సమాధానం ఇచ్చారు. పర్వాలేదు నేను చూసుకుంటాను అన్నా కూడా కొంచెం స్వామిబాబు సంకోచించడం మొదలుపెట్టారు. ఎన్ గోపాలకృష్ణ తనకు అప్పుడు ఇచ్చిన ప్రామిస్ గుర్తుకొచ్చి, నాకు ఫ్రీగా సినిమా చేయక్కర్లేదు, రెమ్యునరేషన్ ఇస్తానన్నా కూడా ఆయన ఒకటే అనుకున్నారు, నిర్మాణం క్వాలిటీ బాగుండాలి, పైగా తన మిత్రుడైనటువంటి ఎన్ గోపాలకృష్ణ ఈ సినిమాలో అటు ఇటు అయితే అతను ఆర్థికంగా ఇబ్బంది పడతాడనే ఉద్దేశంతో ఆ సినిమా చేయడానికి ముందుకు రాలేదు. కాలం గడిచిన తర్వాత ఎన్ గోపాలకృష్ణ భార్యామణి అంటే సినిమా చూశారు. చూసినప్పుడు ఆయనకి గుర్తుకొచ్చింది ఏంటంటే, ఈ భార్యామణి కథ ఆ రోజు తను ఏదైతే తమిళంలో చూపించినటువంటి ఆ సినిమా ఏదైతే ఉందో ఆ కథను పోలుంది. కానీ ఈ కథకి అనేక మార్పులు చేర్పులు చేశారు. సినిమా భార్యామణి ఒక మోస్తరుగా వెళ్ళింది, కానీ నా దృష్టిలో అయితే అది పెద్ద సక్సెస్ఫుల్ సినిమా కాదు. నా దృష్టిలోనే కాదు, సో అది ఆడలేదు కూడా పెద్ద. ఒకనొక సందర్భంలో స్వామిబాబుని కలిసినప్పుడు ఎన్ గోపాలకృష్ణ గుర్తు చేశారు, ఆ రోజు నేను సినిమా చెప్పాను, అది యాస్టీస్గా తీసుంటే బాగుండేది, మరి భార్యామణి సినిమా కూడా చాలా మార్పులు చేర్పులు చేశారు కదా, సినిమా ఆడలేదని చెప్పనేటప్పటికీ స్వామిబాబు నవ్వి ఊరుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ స్వామిబాబు ఆలోచించింది ఏంటంటే, తనతో పాటు పనిచేసినటువంటి వీరాభిమన్యు సినిమాలో ఎన్ గోపాలకృష్ణ ఒక పక్క నిర్మాణం చేస్తున్నారు నిర్మాతగా, ఒక పక్క దర్శకుడిగా బాధ్యతలు వహిస్తున్నారు. ఈ రెండు పడవల మీద ప్రయాణం లాంటిది. అందులో ఏ పడవ మునిగిపోయినా నిండా మునిగిపోవడం ఖాయం. ఇక్కడ వచ్చేటప్పటికి దర్శకుడు వేరు, నిర్మాత వేరు అయితే కొంత సేఫ్టీ ఉంటుంది అని ఆలోచించి తన చిరకాల మిత్రుడైనటువంటి గోపాలకృష్ణకి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ఆ సినిమా ఆయన చేయకుండా మానేశారు. అంటే స్వామిబాబు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటే అందులో ఫస్ట్ మనకి నెగిటివ్ కనిపిస్తుంది, కానీ డెప్త్గా ఆలోచిస్తే పాజిటివిటీ అనేది కనిపిస్తుంది. తను నమ్ముకున్న వాళ్ళు తన ఫ్రెండ్స్ ఎవరో కూడా ఎప్పుడు ఇబ్బంది పడకూడదు అనే ఫిలాసఫీ స్వామిబాబుకు ఉన్నటువంటి ఒక మంచి గుణం. ఇక ఈ విషయంలో చెప్పుకోవాలంటే ఇంకొక మంచి ఉదాహరణ కూడా మీకు చెప్పుకోవాలి. అల్లూరి సీతారామరాజు సినిమా మీకు తెలుసు కదా. అల్లూరి సీతారామరాజు సినిమా స్వామిబాబుతో కూడా తీద్దామని ప్రయత్నం చేశారు. ఆ నిర్మాత ఎవరో కాదు, డిఎల్ నారాయణ. అంటే దేవదాసు సినిమా తీసినటువంటి నిర్మాత. ఈ సినిమా తీద్దామని అప్రోచ్ అయినప్పుడు స్వామిబాబు కూడా ఓకే అనుకున్నారు. కాకపోతే అప్పటికి ఎన్టీ రామారావు మనసులో ఇంకా అల్లూరి సీతారామరాజు సినిమా తీద్దామని నిర్ణయం వాళ్ళకి తెలిసింది. దాంతో డిఎన్ నారాయణ వెనకడిగేశారు. కారణం ఏంటంటే, ఒకనొక టైంలో చిరంజీవి అనేటువంటి సినిమా అక్కినేని నాగేశ్వరరావుతో తీద్దామని అనుకున్నారు. కానీ ఆ పాత్ర చేయడానికి అక్కినేని నాగేశ్వరరావు ఒప్పుకోలే. అప్పుడు ఎన్టీ రామారావు ఆ క్యారెక్టర్ చేశారు. తర్వాత కన్యాశుల్కం అనేటువంటి సినిమా డిఎన్ నారాయణ తీశారు. దాంట్లో నటించడానికి గిరీశం పాత్రకి అక్కినేని నాగేశ్వరరావు ఒప్పుకోలేదు. అప్పుడు కూడా ఎన్టీ రామారావే చేశారు. ఇంకా యాకవీర సినిమా కూడా అక్కినేని నాగేశ్వరరావుతోనే తీద్దాం అనుకున్నారు. కానీ ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు కాదనడంతో ఎన్టీ రామారావు కాంతారావు ఆ సినిమాలో నటించారంటే ఒక అనుబంధం ఉంది డిఎల్ నారాయణకి. ఎన్టీ రామారావు తను ఎప్పుడు అడిగినా కూడా కాదనకుండా సినిమాలో యాక్ట్ చేశారు. అదొక కారణం వల్ల ఆయన వెనక్కి తగ్గారు. రెండోది ఏంటంటే, ఆ నిర్మాణం అంతా కూడా అవుట్డోర్ షూటింగ్లో చేయాలి. స్వామిబాబుకి అవుట్డోర్ షూటింగ్లో సంపూర్ణ రామాయణం లాంటి సినిమాకి వెళ్ళారే తప్ప ఆయనకు అవుట్డోర్కి పెద్ద రావడానికి ఇష్టం ఉండదు. అదొక కారణం. పైగా ఈ సినిమాలో హీరోకి ఫైట్లు ఉండవు, డ్యూయిట్లు ఉండవు. కాబట్టి ఈ సినిమా ఆడుతుందా లేదా ఒక డౌట్. అందుకని అసలు యాక్చువల్గా అల్లూరి సీతారామరాజు స్వామిబాబుతో తీద్దామని కూడా వాళ్ళు విత్ రావడం జరిగింది. ఆ విత్డ్రా అయ్యేటప్పుడు కూడా స్వామిబాబు వాళ్ళకి మంచి సలహానే చెప్పారు, వద్దు అనవసరంగా మీరు రిస్క్లో పడతారు ఎందుకని చెప్పి వాళ్ళ మంచి కోరే
ఆ సినిమా కూడా ఆయన డ్రాప్ అవ్వడం జరిగింది. ఇలా సోన్ బాబు తన కెరీర్లో కొన్ని నిర్ణయాలు తీసుకునేవి ఆ తర్వాత అది కరెక్టే అని చెప్పి నిరూపితమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. సుభాషిణి థియేటర్ నేను చెప్పాను కదా, ఈ సుభాషిణి థియేటర్కి ఒక ప్రత్యేకత ఉందండి. సోన్ బాబు ఉన్నటువంటి ఈ థియేటర్లో చాలా మంచి సినిమాలు ఆడుతూ ఉండేవి. ముఖ్యంగా ఎంజి రామచంద్రకి ఈ సుభాషిణి థియేటర్ అంటే చాలా ఇష్టం. ఆయన ఈవినింగ్ టైము తను ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే కబురు పంపించేవాళ్ళు. నేను థియేటర్కి వస్తున్నాను అన్నప్పటికీ సెకండ్ షోకి మొత్తం అంతా రెడీ చేసేవాళ్ళు. ఎన్జి రామచంద్రన్ పాత సినిమాలు జయలలితతో కలిసి ఉన్నటువంటి సినిమాలు ప్రత్యేకంగా ఏరుకొని ఆ రీల్స్ అక్కడ వేసేవాళ్ళు, ఆ సినిమాలు అక్కడ ప్రొజెక్షన్ చేసేవాళ్ళు. దాదాపు 10 తర్వాత ఎంజి రామచంద్రన్ ఆ థియేటర్కి వచ్చేవాళ్ళు. అక్కడ సోన్ బాబు ప్రత్యేకంగా ఆయన గురించి టిఫిన్స్ కానీ, మంచి మంచి పానీయాలు కానీ, లేకపోతే బోర్నవిటా లాంటి డ్రింక్స్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేసేవాళ్ళు. ఆయనకి ఏది కావలిస్తే అది అక్కడ సప్లై జరిగేది. సుభాషిణి థియేటర్లో కూర్చొని ఎంజి రామచంద్రన్ తన పాత సినిమాలన్నీ చూసుకుంటూ ఆనందించేవాడు. ఎంజి రామచంద్రన్ ఒక సెంటిమెంట్. తమిళనాడులో తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చాలా సినిమాలు సోమర్ బాబు ఉన్నటువంటి సుభాషిణి థియేటర్లోనే చూశారు. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఆ విధంగా సుభాషిణి థియేటర్కి ఒక ప్రత్యేకత ఉందండి. అక్కడ చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఆ సినిమాలు చూసేవాళ్ళు. సోన్ బాబు కూడా తనకు ఇష్టమైన సినిమాలన్నీ అక్కడ వేసుకొని తను ఖాళీగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ సినిమాలు చూస్తుండేవాళ్ళు. ఆ విధంగా సుభాషిణి థియేటర్ సోన్ బాబుకి ఒక చిరకాలమైన అనుబంధంగా మారింది. ఇప్పుడు సోన్ బాబు గురించి మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వచ్చే ఎపిసోడ్స్లో నేను తప్పకుండా వాటి గురించి చెప్తాను. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చిందనుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతగా ఈ వీడియోస్ని చూసి మాకు సపోర్ట్ ఇస్తున్నారో మీ కామెంట్స్ కూడా మాకు అంతగా తెలియజేస్తే వచ్చే వీడియోస్లో మా క్వాలిటీని ఖచ్చితంగా పెంచుకొని ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీరు ఇస్తున్నటువంటి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యాప్రద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ BVSS కృష్ణప్రసాద్.